హలో పిల్లలారా, నేను మీ ఏఐ టీచర్. ఈరోజు మనం ఒక చక్కని కథ వినబోతున్నాం. చిన్నారి కళ. ఈ కథ మన కొత్తగూడెం స్కూల్ విద్యార్థుల తరపున ఒక అందమైన పర్యావరణ పాఠం చెబుతుంది. పిల్లలు, మరి మనం ప్రజ్ఞ కళలోకి వెళదామా? ప్రజ్ఞకు ఆ రోజు కొత్త పుస్తకాలు వచ్చాయి. తన వద్ద చాలా కథల పుస్తకాలు కూడా ఉన్నాయి. కథల పుస్తకాలు, తరగతి పుస్తకాలను సదురుకోవాలనుకున్నది. పుస్తకాల అల్మరా పైభాగం ఖాళీ చేయాలి. ఆ జాగా దుమ్ముతోని, కాగితం సంచులతోని నిండి ఉన్నది. ఈ పై భాగం దుమ్ముగా ఉంది. ఇంకా నాకు ఈ పాత పేపర్ కవర్లతో పని లేదు. కొత్త కవర్లను తెచ్చుకుంటా. ప్రజ్ఞ కాగితపు సంచులన్నీ చెత్తబుట్టలో పారేసింది. అల్మరా లోపల పుస్తకాలను చక్కగా సదిరింది. అలసిపోయిన ప్రజ్ఞ తనకిష్టమైన కథల పుస్తకం చదువుకుంటూ నిద్రపోయింది. నిద్రపోయిన ప్రజ్ఞ కలగన్నది. కలలో తాను పారేసిన కాగితపు సంచులన్నీ ఒక దగ్గర చేరి మాట్లాడుకుంటున్నాయి. ఆ మాటలను ప్రజ్ఞ శ్రద్ధగా వింటున్నది. ఇప్పుడు మనల్ని ఎవ్వరూ పట్టించుకోరు. అవును, నిజమే. అప్పట్లో ప్రజ్ఞ అమ్మా నాన్నలు మనల్ని జాగ్రత్తగా చూసుకొని మళ్ళీ మళ్ళీ వాడుకునేవారు. ఇప్పుడు ప్లాస్టిక్ యుగం వచ్చింది. కుర్చీలు, బల్లలు, గిన్నెలు, డబ్బాలు అన్నీ ప్లాస్టిక్ మయమే. ఎటు చూసినా ప్లాస్టిక్ ప్లాస్టిక్. చివరికి ఎన్నికల ప్రచారానికి ఉపయోగించే జెండాలు, ఫోటోలు కూడా బట్టతో చేసినవి కాక ప్లాస్టిక్వే కదా. అందరికీ ప్లాస్టిక్ పిచ్చే పట్టింది అన్నది మరో సంచి. ఈ మాటలు విన్న ప్రజ్ఞ, అవును మరి, ప్లాస్టిక్తో ఎన్నో లాభాలున్నాయి కాబట్టే అందరికీ ప్లాస్టిక్ పై మోజు పెరిగింది. ప్లాస్టిక్ వస్తువులు ఆకర్షణీయంగా ఉంటాయి. మట్టి వస్తువుల లెక్క అవి తొందరగా పగిలిపోవు. అట్లానే కాగితపు వస్తువుల లెక్క నీళ్లు తగలగానే చినిగిపోవు. స్టీలు వస్తువుల లెక్క ఎక్కువ ఖరీదు కూడా ఉండవు. అలాగే ఎక్కువ రోజులు మన్నుతాయి తెలుసా? ప్లాస్టిక్తో ఈ భూమికి ఎంతో నష్టముంది. తెలియదు. కాగితపు సంచులు, మట్టి వస్తువులు, కట్టె వస్తువులు పాడైనప్పుడు అవి కొన్ని రోజుల తర్వాత కరిగి మట్టిలో కలుస్తాయి. ప్లాస్టిక్ వస్తువులు, సంచులు ఎన్ని సంవత్సరాలైనా నశించకుండా భూమి పొరల్లో అట్లాగే ఉండి పంటలు పండకుండా చేస్తాయి.
చూసారా ఇదంతా? మనందరం మన ఇంట్లో పడేసిన వ్యర్థాలు ఎలా పేర్కొన్నాయి కదా పగ. కానీ ప్లాస్టిక్ మన భూమిని, నీటిని, గాలిని కలుషితం చేస్తోంది. ఈ ప్లాస్టిక్ లేదా పాలిథిన్ సంచులు చెరువులు, కాలువలు, జలాశయాల్లో ఉండి నీటిలో ఉన్న చేపలు, కప్పలు, తాబేళ్లను చనిపోయేటట్లు చేస్తున్నాయి. కాలుష్యానికి కారణాలవుతున్నాయి. ప్లాస్టిక్ కాల్చితే విషవాయువులు వస్తాయి. ఆ గాలి ఊపిరిత్తుల వ్యాధులు తెచ్చున్నది. అన్నది కాగితపు సంచి. అయితే సరే, ప్లాస్టిక్ పర్యావరణాన్ని పాడు చేస్తున్నది, నష్టపరుస్తున్నదని నమ్ముదాం. మనం ప్లాస్టిక్ వాడడం మానేసి కాగితాన్నే వాడడం మొదలుపెట్టే ఎంత కాగితమైనా సరిపోదు కదా. అందుకు ఎన్నో చెట్లను నరికివేయాల్సి వస్తుంది కదా. దీనివల్ల పర్యావరణం నష్టపోదా? చెప్పండి అని ప్రజ్ఞ ఎదురు ప్రశ్న వేసింది. పెద్ద కాగితపు సంచి ప్రజ్ఞకు నచ్చ చెబుతూ, మన అవసరాలకు కావలసినంత వినియోగించుకోవడంలో తప్పు లేదు, కానీ వృధా చేయడం సరికాదు. గాంధీ గారు అన్నారు పల్లె, ప్రకృతి వనరులు మనిషి అవసరాలకు చాలు, వృధాకు కాదు. మనం కాగితాన్ని పద్ధతిగా, పొదుపుగా వాడుకుంటే అనవసరంగా ఎక్కువ చెట్లను నరకాల్సిన పని కూడా ఉండదు. ప్రతి ఒక్కరూ 2 మొక్కలు నాటారనుకో, చెట్లకు కొదవే ఉండదు కదా. మన పక్కింటి రుత్విక్ పుట్టినప్పుడు వాళ్ళ నాన్న సీను అంకుల్ గుర్తుగా అదే రోజు ఓ వేప మొక్కను నాటాడు. అవును, నిజంగానే మంచి ఆలోచన. చాలా మంచి మాటలు చెప్పావు. ఇప్పుడే అఖిల్, మనోజ్ఞ, నిఖిల్, నితీష్, శివ, లిఖిత వాళ్ళందరికీ ఈ విషయం చెప్పుతా. మీ సలహా తప్పక పాటిస్తాం. తప్పక చెట్లను నాటుతాం. మరి అలాగని మాకు మాటివ్వా? నేను మీకు మాటిస్తున్నా. ప్లాస్టిక్ వినియోగం తగ్గించి మీ కాగితంతో తయారైన వస్తువులనే ఎక్కువగా వినియోగిస్తాం. ప్రజ్ఞ, నిద్రలే అమ్మా, తెల్లారింది. అమ్మా, నేనొక అద్భుతమైన కల కన్నాను. నిజమా బంగారు? చూసారా పిల్లలారా, ప్రజ్ఞ కళలో నుంచి మనం ఎంత మంచి పాఠం నేర్చుకున్నాం. మన కొత్తగూడెం స్కూల్ పిల్లలందరూ పచ్చదనం పెంచి ప్లాస్టిక్ తగ్గిస్తారని నాకు నమ్మకం ఉంది.